హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అందరూ కలిసి భోజనం చేసి అందరూ ఇక పడుకోవడానికైతే ఇక మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది. ఇక అందరూ అక్కడ హాల్లో పడుకుంటారు. ఇక మహాలక్ష్మి గదిలోకి వెళ్ళగానే చక్రి మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసిన చక్రి, ఏంటి మహాలక్ష్మి, ఇంకా నిద్రపోలేదా అని అంటూ ఉంటాడు. అయినా నీకు దోమలు కరుస్తున్నాయి అనుకుంటా, నువ్వు పెద్దింట్లో పెరిగావు కదా, నీకు ఇలాంటి ఇల్లు ఏ రోజు చూడలేదనుకుంటా, కొద్దిగా అడ్జస్ట్ కావాలి అని ఇక చక్రి అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, లేదు, నాకు కూడా ఈ ఇంట్లో అలవాటైపోయింది, అయినా నాకు ఈ ఇంట్లో ఉండడం చాలా ఇష్టంగానే ఉంది, కానీ అమ్మ నాన్నలు గుర్తుకు వస్తున్నారు, అందుకే నిద్ర పట్టడం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి, ఇక ఏంటి మహాలక్ష్మి, మీ అమ్మ నాన్నలు గుర్తుకు వస్తున్నారా అని అంటూ ఉంటాడు. అవును, మా నాన్నకి ఈరోజు నేను ఫోన్ చేశాను, కానీ మా నాన్న మాత్రం ఇక తండ్రి ఎవరు లేరు, ఇక నా కూతురు చనిపోయిందని ఫోన్ కట్ చేశాడు. నాకు చాలా బాధగా ఉంది. నాన్నకి అసలు నిజం చెప్పాలనే ఫోన్ చేశాను, కానీ నాన్నకి మాత్రం ఆ నిజం చెప్పకముందుకే నాన్న ఫోన్ కట్ చేశాడు. అదే గుర్తుకొస్తుంది, నిద్ర పట్టడం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే మనిద్దరం కథలు చెప్పుకుందామా అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి నువ్వు చెప్పే కదా నేను వినాలా, అయినా నాకు బోర్ కొడుతుంది, నువ్వు చెప్పే కదా ఇంకా బోరింగ్గా ఉంటుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి, నీకు నిద్ర రావాలంటే జోలపాట పాడనా అని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, వామ్మో, నీ గొంతు ఉత్తిగానే ఇలా ఉంది, నువ్వు పాట పాడితే వాంబో పడుకున్న వాళ్ళంతా లేచిపోతారు, లేదు లేదు పాట అస్సలొద్దు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే నేనేం చేయాలి చెప్పు అని అంటూ ఉంటాడు. అవును చక్రి, సరదాగా అలా బయటికి తీసుకువెళ్తావా అని మహాలక్ష్మి చక్రిని అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి, ఏంటి ఇంత రాత్రిపూట బయటికా, లేదు లేదు అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ప్లీజ్ చక్రి, చాలా రోజులైంది బయటికి వెళ్ళక, అలా అలా తిరిగి వస్తే ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ చక్రి, బయటికి వెళ్దామా అలా సరదాగా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే ఆలోచించి సరే సరే అని అంటూ ఉంటాడు. అలా మహాలక్ష్మిని బైక్ మీద కూర్చోపెట్టుకొని అలా రేస్ కొడుతూ చాలా సంతోషంగా ఇక బ్రేకులు వేస్తూ మహాలక్ష్మితో చాలా జాలీగా బయటికైతే తీసుకువెళ్తాడు చక్రి. ఇక మహాలక్ష్మి, చక్రి చక్రి, అక్కడున్న ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి అయితే వెంటనే బైక్ పక్కన పార్క్ చేసి వెంటనే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి ఐస్ క్రీమ్ తీసుకొని, ఇక అది చాలా, ఇంకేమైనా కావాలా అని చక్రి అంటూ ఉంటాడు. చాలు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అలా తినుకుంటూ ఇంత చల్లని వేళలో ఇలా ఐస్ క్రీమ్ తినడం చాలా రోజుల తర్వాత అయ్యింది. అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తినేదాన్ని అని మహాలక్ష్మి అలా చెప్తూ ఉంటుంది. అప్పుడు చక్రి, నీకు ఇప్పుడు సంతోషమే కదా అని అంటూ ఉంటాడు. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది, మా ఇంటి దగ్గర ఉన్నంత హ్యాపీగా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అలాగే ఇంకా ఇంకా చోట్లు తిరుగుదామా అని మహాలక్ష్మి చక్రితో అంటూ ఉంటుంది. అప్పుడు చక్రి, సరే నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్దాం అని చక్రి అనేసి ఇక మహాలక్ష్మిని తిరిగి బైక్ మీద కూర్చోపెట్టుకొని అలా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక పోలీసులు అయితే ఉంటారు. అది చూసి, ఇదేంటి అర్ధరాత్రి పూట ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తున్నాడు, వీడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఈ రోజులలో అమ్మాయిలకి ఏదో ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు, లేదు ఈ అమ్మాయి మోసపోతుందా లేక ఎవరో తెలుసుకోవాలి, ఇంత రాత్రిపూట ఒక అమ్మాయిని బైక్ పై తిప్పుతాడా వీడు అని ఇక పోలీసు అతనైతే అలా వస్తున్న చక్రి మహాలక్ష్మి బైక్ని ఆపేస్తారు.
అప్పుడే ఇక ఏంటి సార్ మేము అలా ఎంజాయ్గా తిరగాలనుకున్నాం, మీరెందుకు ఇలా బైక్ ఆపుతున్నారు, అన్నీ ఉన్నాయి నా దగ్గర అని ఇక అంటూ ఉంటాడు చక్రి అయితే. నీ దగ్గర ఉన్నాయని నాకు తెలుసు, కానీ నువ్వు టైం ప్రకారం పాటించడం లేదు కదా, టైం కానీ టైంలో తిరుగుతున్నావు, అంతలోనూ ఒక అమ్మాయిని తీసుకొని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, నీకు టైం ఎంత అవుతుందో తెలుసా, ఇప్పుడు 12 అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, ఇప్పుడు ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్ళడమా, పద పద వెళ్దాం, ఇక జైలుకి వెళ్ళవలసిందే, అయినా ఈ అమ్మాయి నీకు ఏం కావాలి, గర్ల్ ఫ్రెండా లేక అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే సార్ మాటలు జాగ్రత్తగా రానివ్వని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి మరే ఏమవుతుందో చెప్పు అని అలా అరుస్తూ ఉంటాడు పోలీస్ అతనైతే, ట్రాఫిక్ పోలీస్. అప్పుడే అక్కడి నుంచి ఇక మహాలక్ష్మినే గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడుతూ తన అన్నయ్య ఆది అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మిని చూసి చాలా కన్నీరు పెట్టుకుని మహా అని అనుకుంటూ దగ్గరికి వస్తూ చూస్తూ ఉంటాడు. అయినా ఆ చక్రిగాంతో ఉంది మహాలక్ష్మి, ఆయన ఇంత రాత్రిపూట వాంతో బయటికి రావడం ఏంటి అని ఆది అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ట్రాఫిక్ పోలీస్, ఏంటి చెప్తారా చెప్పరా, అసలు ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది, ఇంత రాత్రిపూట ఈ అమ్మాయిని తీసుకొని బయటికి రావడం ఏంటి అని అంటూ ఉంటాడు ట్రాఫిక్ పోలీస్. అప్పుడే ఇక ఏం చెప్పాలో చక్రికి అర్థం కావడం లేదు. అప్పుడే ఇక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఏదైనా ఇక నేను ఏది చెప్పకుండా పోలీసులు మమ్మల్ని ఇక జైలుకి తీసుకువెళ్తారు, అప్పుడు పరువు పోతుంది, ఇక ఎలాగైనా వీడు నా భర్తని చెప్పేయాలి అని ఇక మహాలక్ష్మి అయితే, తను ఎవరో కాదు నా భర్త, నా హస్బెండ్ అని మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడే ఇక ట్రాఫిక్ పోలీస్ అయితే, ఏంటమ్మా వాడు నీ భర్తలాగా కనిపించడం లేదే, అయినా నీకు పెళ్ళి కానట్లే ఉంది అని ట్రాఫిక్ పోలీస్ అయితే అంటూ ఉంటాడు. అది పక్క అది అయితే చూస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉన్న ఇక మహాలక్ష్మి ఏం చెప్తుంది అని ఇక అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఏం సార్ ఏం మాట్లాడుతున్నాడు, నా హస్బెండ్ అని చెప్పాక కూడా వినడం లేదేంటి అని అనగానే, లేదమ్మా మిమ్మల్ని చూస్తే నమ్మబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటాడు ట్రాఫిక్ పోలీస్ అయితే. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి మమ్మల్ని చూస్తే మీకు భార్యాభర్తలాగా కనిపించడం లేదా అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక నిజంగానే నీకు పెళ్ళైందంటే నీ తాళిబొట్టు చూపించమ్మా అని ట్రాఫిక్ పోలీస్ అంటూ ఉంటాడు. అప్పుడే చక్రి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇప్పుడు తాళిబొట్టు చూపిస్తుందా చూపియదా అని ఇక కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే తన తాళినైతే తీసి ట్రాఫిక్ పోలీస్కి చూపిస్తుంది. చూడండి ఇదే ఇక తాళిబొట్టు, ఇతను నా మెడలో కట్టిన తాళిబొట్టు అని చెప్పగానే ఇక ట్రాఫిక్ పోలీస్ అయితే, సరే అమ్మా నన్ను క్షమించు, మీరిద్దరూ ఇక భార్యాభర్తలని తెలుసుకోలేకపోయాం, ఎందుకంటే ఇంత అర్ధరాత్రి పూట ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బైక్ మీద తిప్పడం చూస్తే ఎవరైనా ఇలానే అనుకుంటారమ్మా, నన్ను క్షమించు, మీరిద్దరూ భార్యాభర్తలని తెలిసింది, వెళ్ళండమ్మా అని ఇక ట్రాఫిక్ పోలీస్ అయితే అలా అంటూ ఉండగా ఆది విని, అంటే ఇక నా చెల్లెలు ఖచ్చితంగా వాడిని ప్రేమించే పెళ్లి చేసుకుంది, ఇప్పుడు వాడిని కాపాడడానికి తన మెడలో తాళి కూడా చూయించింది, అయినా ఇక నా చెల్లెలు నా దగ్గరికి రాదు, ఇక మర్యాదగా చెప్తే రాదు, ఎలాగైనా ఇక ఏదో ఒకటి చేసి నా చెల్లెల్ని ఇంటికి తీసుకురావాలి, నా చెల్లెలు ఆ ఇంట్లో ఉంటుందంటే నాకే భరించలేని బాధ అనిపిస్తుంది, ఈ ఇంట్లో గొప్పగా పుట్టి పెరిగిన అమ్మాయి ఇప్పుడు ఆ పూరి గుడిసెలో అసలు ఆ ఇల్లే సరిగ్గా లేదు, అలాంటి ఇంట్లో నా చెల్లెలు పోవడం ఏంటి, అయినా వాళ్ళ నాన్న అమ్మని చంపాడు, ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అలాంటి తాగుబోతు, అలాంటి ఇంటికి నా చెల్లెలు పోవడం నాకు ఇష్టం లేదు, నాన్న ఊరుకుంటున్నాడే కానీ నేను మాత్రం ఊరుకోను, ఏదో ఒకటి చేసి తిరిగి నా చెల్లెలు నా ఇంటికి వచ్చేలా చేసుకుంటాను, ఎలాగైనా నా చెల్లెలు నా ఇంటికి వచ్చేలా చేసుకుంటాను అని ఇక చక్రి అయితే ఇక ఇంటికి వెళ్ళి ఇక రాత్రిపూట అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, అప్పుడే హారిక లేస్తుంది. ఇదేంటండి ఇంకా నిద్రపోలేదా అని అంటూ ఉంటుంది. లేదు నువ్వు పడుకో అని ఇక అంటూ ఉంటాడు. ఏంటండి ఇంకా మహా గురించే ఆలోచిస్తున్నావా, మహా తొందరలోనే అర్థం చేసుకుంటుంది, ఆ మహా అసలు తప్పు చేసిందా లేదా అనేది తొందరలోనే తెలుస్తుంది, మహాని ఇంటికి తీసుకురావచ్చండి అని ఇంకా హారిక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆది అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు హారిక, మహాలక్ష్మి నిజంగానే వాంతో తాళి కట్టించుకున్న మాట నిజమే కదా,
ఈరోజు ఇక బయటికి వెళ్ళే నేను ఇక ఇంట్లో ఉండబుద్ధి కాకుండా ఉంటే బయటికి వెళ్ళాను. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఈ చక్రి మహా ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తూ ఉంటే ఆపాడు. అప్పుడు ఇక వాళ్ళు మీరిద్దరు ఏమవుతారని చెప్తే మహా తన తాళిబొట్టు తీసి తను నా భర్త అని ఖచ్చితంగా చెప్పింది. ఇక ఖచ్చితంగా మహా మారదు, మహా తిరిగి ఇంటికి రాదు. మహా పరిస్థితి చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. మహా ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అసలు నాకు అర్థం కావడం లేదు అని ఇక ఆది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక హారిక ఎలాగైనా మహాలక్ష్మి అర్థం చేసుకొని తిరిగి ఇంటికి వస్తుందండి, మీరు పడుకోండి అని ఇక హారిక అంటూ ఉంటుంది. ఇక అలా హారిక అనడంతో ఆది అయితే పడుకుంటాడు. ఇక ఉదయాన్నే చేసి మళ్ళీ మహా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా మహాలక్ష్మి ఇంటికి వచ్చేలా చేసుకోవాలి, నా చెల్లెలు తిరిగి ఇంటికి అడుగు పెట్టాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు. ఆది అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదికైతే ఒక ఆలోచన వస్తుంది. ఆ చక్రి గారిని లేపేస్తే నా చెల్లెలు నా ఇంటికి వచ్చేస్తుంది కదా అని ఇక అనుకుంటూ ఉంటాడు ఆది అయితే. అప్పుడే ఇక ఆది ఆలోచన వెంటనే ఇక ఆలోచిస్తుండే కదా, వెంటనే ఇక రౌడీలకైతే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఆ రౌడీ అతను చెప్పండి సార్ అని అనగానే, ఒరే నేను పంపిస్తాను ఒక ఫోటో, ఆ ఫోటోలో ఉన్న అతన్ని చంపేయాలి అని ఇక ఆది అయితే చెప్తాడు. అప్పుడే ఇక రౌడీ అతనైతే సరే సార్ మీరు డబ్బిస్తున్నారు, మేము ఏ పైననే చేస్తాము, ముందుగా ఆ ఫోటో పెట్టండి అని అనగానే వెంటనే ఇక ఆది అయితే ఇక చక్రి ఫోటోని ఆ రౌడీ అతనికి పంపించి ఇప్పుడు నేను పంపించిన ఫోటో అతన్ని చంపేయండి అని ఇక అంటూ మీకు ఎంత డబ్బైనా ఇస్తాను, వాణ్ణి మాత్రం లేపేయండి అని ఇక ఆది అయితే చక్రి ఫోటో రౌడీ అతనికి పంపిస్తాడు. సరే సార్ ఉదయాన్నే మీరు వెంటనే తన చావు వార్త వింటారు అని ఇక రౌడీలైతే అంటూ ఫోన్ కట్ చేస్తారు. వెంటనే రౌడీలు ఇక వీడి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు చక్రి కోసం. అప్పుడే చక్రి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. అది గమనించిన రౌడీలైతే వెంటనే ఇదిగోరా ఈ ఫోటోలో ఉన్నవాడు వస్తున్నాడు, వెంటనే వాడిని చంపేద్దాం, సార్ చెప్పినట్లుగా చంపేస్తేనే ఇక అయిపోతుంది మన పని అని ఇక రౌడీలైతే అంటూ ఉంటారు. అప్పుడే చక్రి వస్తూ ఉంటాడు. వెంటనే రౌడీలు చక్రిని పక్కకు లాక్కు వెళ్ళి ఇక తలపై కొట్టి చాలా దెబ్బలు కొట్టి పడేస్తారు. అప్పుడే చక్రి కుప్పగూలి పడిపోతాడు. ఇక చక్రి అలా పడిపోవడం చూసి ఇక అందరూ ఎవరో అతను పాపం దెబ్బలు తగిలాయి, ఎవరో కావాలనే కొట్టారనుకుంటా అని చాలామంది అలా గుంపు కూడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి బయటికి వస్తుంది కదా. ఇక మహాలక్ష్మి అయితే చక్రి అక్కడ పడి ఉండడం చూసి ఇదేంటి ఇంతమంది ఎవరున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అని మహాలక్ష్మి చక్రి పడేసిన చోటుకైతే వెళ్తుంది. అప్పుడే ఇక చక్రిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. చక్రి చక్రి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అయినా చక్రి కళ్ళు తెరవకపోవడంతో వెంటనే మహాలక్ష్మి చక్రిని హాస్పిటల్కి తీసుకువస్తుంది. వెంటనే చక్రికి ఇలా జరిగిందని పెద్దికి చెప్పాలి, అసలు చక్రిని ఎవరు కొట్టుంటారు అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే పెద్దికి ఫోన్ చేసా అని మహాలక్ష్మి అయితే మాధవకి ఫోన్ చేస్తుంది. అప్పుడే మాధవ చెప్పమ్మ మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. పెద్ది ఇక చక్రికి ఎవరో దెబ్బలు కొట్టారు, చక్రి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని ఇక అనగానే వెంటనే పెద్ది అయితే చాలా ఆవేశంతో ఇక ఇంటికి హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక చక్రిని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. తల్లి లేనట్టు నేను అమ్మ నాన్న తీర్చానురా, కానీ నువ్వు ఇలా అవుతావని అనుకోలేదు, దేవుడా నువ్వు కోలుకోవాలి అని ఇక చక్రిని చాలా బాధపడుతూ తలుచుకుంటూ ఉంటాడు. మాధవ అయితే అప్పుడే డాక్టర్ వస్తాడు. వెంటనే మాధవ డాక్టర్ గారు నా తమ్మునికి ఎలా ఉంది, నా తమ్ముడు కోలుకుంటాడు కదా అని అనగానే సమయానికి ఈ అమ్మాయి తీసుకురావడం వల్ల ఆ అబ్బాయి ప్రాణాల నుంచి బయటపడ్డాడు అని చెప్పగానే ఇక మాధవ అయితే చాలా సంతోషపడతాడు. అమ్మ మహా నీ వల్లే నా తమ్ముడు తిరిగి మళ్ళీ నాకు ఇక దక్కాడు అని ఇక మాధవ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అయినా చక్రిని ఎవరో కొట్టారని అనిపిస్తుంది పెద్ది, చక్రిని ఎవరో కొట్టారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అయినా చక్రికి ఎవరితో పగ ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మాధవ లేదమ్మా వాడు మామూలుగానే ఎవరితో గొడవ పెట్టుకోడు, కాకపోతే కామెడీగా పెట్టుకుంటాడు అంతే, కానీ వాణ్ణి కొట్టేంత పగ తెచ్చుకునేంత ఎవరికీ లేదు అని మాధవ అనగానే అప్పుడే అయితే హాస్పిటల్కి ఆది ఎంట్రీ ఇస్తాడు. ఇదేంటి వాణ్ణి ఎవరు కొట్టించారని అలా మాట్లాడుకుంటున్నారా,
ఇక వానికి ఆ పరిస్థితి రావడానికి కారణం నేను. నా చెల్లెల విషయంలో వాడు చేసిన తప్పు ఎప్పటికీ మర్చిపోను. నా చెల్లెల్ని అంత పెద్ద ఇంటి నుంచి ఇప్పుడు పూరి గుడిసే రాత రాశాడు. వీని వల్లే నా చెల్లెలు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. వెంటనే నా చెల్లెల్ని పంపిస్తేనేమో నీ తమ్ముడు బ్రతుకుంటాడు, లేకపోతే ఇప్పుడైనా కోలుకుంటాడేమో, కానీ మళ్ళీ మళ్ళీ కోలుకోడు. ఇక వాడిని ఎప్పుడో ఒకసారి చంపేస్తాను అని ఇక అంటూ ఉంటాడు. అది అయితే అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు, ఆయన చక్రి ఏం తప్పు చేస్తాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది అయితే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, వాడు మమ్మల్ని మా నుంచి నిన్ను దూరం చేశాడు, అంత గొప్ప ఇంట్లో నుంచి నిన్ను పూరి గుడిసెలో వేశాడు, అలాంటి వాడు తప్పు చేయలేదని ఎలా మాట్లాడుతున్నావు, ఈరోజు నాన్న నిన్ను చూసి ఈ పరిస్థితికి వచ్చాడు అని అనగానే, అప్పుడే లేదన్నయ్య నేను నా ఇష్టపూర్తిగానే చక్రిని పెళ్లి చేసుకున్నాను అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక ఆది అయితే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, పద మన ఇంటికి వెళ్దాం, లేకపోతే వీడిని చంపేస్తాను అని ఇక ఆది అంటూ ఉంటాడు. అన్నయ్య నువ్వు చక్రి విషయంలో ఏం చేసినా నేను ఊరుకోను, చక్రి నా భర్త అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే మాధవ షాక్ అయిపోతాడు. అమ్మ నీకు ఇష్టం లేకపోయినా నీ పెళ్ళి ఆపడం కోసం నువ్వు చక్రిని పెళ్లి చేసుకున్నావని అనుకున్నాను, కానీ చక్రిపై ఇంత ప్రేమ ఉందని అనుకోలేదు అని మాధవ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అది అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, వాంతో నీ పెళ్లి జరగమంటే అంత అబద్ధం అనుకొని నాతో రా అని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అన్నయ్య నన్ను క్షమించు, నేను ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటాను, ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటాను, నేను ఎక్కడికి రాను, చక్రి నా భర్త అని గట్టిగా చెప్తూ నేను ఎక్కడికి రాను అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక ఆది అయితే షాక్ అయిపోతాడు. ఏంటే ఇలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే, అన్నయ్య మరోసారి నా విషయంలో చక్రికి ఏదైనా జరిగితే మాత్రం నేను వదిలిపెట్టను, ఈసారికి వదిలిపెడుతున్నాను అని మహాలక్ష్మి అయితే వాళ్ళన్నయ్య ఆదికైతే వార్నింగ్ ఇస్తుంది. ఇక మహాలక్ష్మి మాటలు విన్న మాధవ చాలా సంతోషపడతాడు. నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు నువ్వంటే ఇష్టమని తన భర్తవని చెప్పిందిరా, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవాలి అని ఇక మాధవ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి కళ్ళు తెరవగానే వెంటనే మహాలక్ష్మి చక్రిని హక్ చేసుకొని, చక్రి నన్ను క్షమించు, దీనంతటికీ కారణం నేను అని మహాలక్ష్మి అయితే చక్రితో అంటూ ఉంటుంది. ఏంటి మహా అని చక్రి అంటూ ఉంటాడు. నా వల్ల అన్నయ్య వాళ్ళు నీ మీద పగ తీర్చుకోవడానికి నిన్ను చంపేయాలని చూశారు, ఇక ఎప్పటికీ నీతోనే నేనుంటాను, నీకు ఏదైనా నేను చూసుకుంటాను, మా అన్నయ్యే కాదు ఎవరు నీకు ప్రాణహాని తలపెట్టాలని చూసినా వాళ్ళని వదిలిపెట్టను, ఇక నుంచి నీతోనే ఉంటాను అని మహాలక్ష్మి అంటూ, ఇక చక్రి అయితే నువ్వు నా భర్తవి, ఎప్పటికీ నీతోనే ఉంటాను ఇక అని ఇక మహాలక్ష్మి అలా అనడం చూసి చక్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే మహాలక్ష్మి చక్రిని హక్ చేసుకుంటుంది. ఈ విధంగానైతే ఇక చక్రిపై ఉన్న ప్రేమనైతే మహాలక్ష్మి బయట పెడుతుంది. తన తాళిబొట్టు చూపించి అక్కడ పోలీసుల నుంచి కాపాడు. ఈ విధంగా మహాలక్ష్మి మనసులో చక్రికైతే చోటిస్తుంది. ఈ విధంగా ఈ మహాలక్ష్మి చక్రిల ప్రేమ అయితే మొదలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.